నమస్తే ఆయుష్మాన్ భవ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి వంటకం ఇది నల్లేరు పులుసు. నల్లేరు కాడలతో పులుసు. ఇగో నల్లేరు అంటే ఇలా ఉంటుంది. ఈ నల్లేరు కాడలతో పులుసు చేసుకోవడం ఎలాగో చెప్తాను. ఇది తెలియజేసే ముందు మీకు ఈ నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటో తెలియచెప్తాను. ఈ నల్లేరు వాడకం వల్ల మనకి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, రక్తంలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అలాగే విరిగిన ఎముకలను కూడా ఇది అతికిస్తుందని అంటారు. ఈ లేత నల్లేరుతో పులుసు చేసుకుని అన్నంలో వేసుకుని తింటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వాతం కఫం ఇవన్నీ తగ్గిస్తాయి. దీంతో చాలా రకాలు ఉన్నాయి. పొడి చేసుకుని అవన్నీ రకరకాల మందుల రూపంలో తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ మనం ఇప్పుడు చేయడం కనుక పులుసు రూపంలో పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. ఇది మా అత్తగారి ఇంట్లోని మేము పులుసుగా పెట్టుకునే వాళ్ళం వర్షాకాలంలో మనకి రక్తంలో ఇన్ఫెక్షన్లు అలా ఉంటుంటాయి కనుక అవన్నీ పోవడానికి రక్తంలో కొన్ని క్రిములు చేరుతూ ఉంటాయి. ఈ అన్నిటినీ కూడా ఈ నల్లేరు శుద్ధి చేస్తుందని పులుసు పెట్టేవారు. ఎప్పుడో ఒక నెలకు ఒకసారి అలాగా నల్లేరు పులుసు వాడేవాళ్ళు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తాను. దీని తయారీ విధానం తెలియజేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని మంచి లేటెస్ట్ వీడియోలని చూడండి. ఇప్పుడు దీనిని తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి: లేత నల్లేరు కాడలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పులుసులో వేసుకోవడానికి చిన్న బెల్లం, అలాగే వీటితో పాటు రుబ్బడానికి కొద్దిగా వెల్లుల్లి, ధనియాలు, అంతే ఈ ఎండుమిరపకాయలు. ఈ కొద్దిగా సామాన్లతోనే ఈ పులుసు మనకి తయారు చేసుకోవచ్చు. ఇది ఒక ఔషధంలా కూడా పనిచేస్తుంది. మనకి కొద్దిగా దురద వస్తుంది, అందుకని చేతికి కాస్త ఆయిల్ రాసుకుని నల్లేరు కాడల్ని ఇలా వలుచుకోవాలి. ఇలా వచ్చేస్తాయి. వీటిని ఇలా వలుచుకొని దీన్ని పౌడర్ రూపంలో కూడా వాడుకోవచ్చు. పచ్చడి కూడా ఇదే ప్రాసెస్. పచ్చడి ఉల్లిపాయలు ఒక్కటి వేయం తప్పితే పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి చేసుకుంటే మరి ఇష్టపడకపోతారు, కానీ ఇది అద్భుతమైనటువంటి ఔషధం. ఈ రోజుల్లో అందరికీ ఎముకలు గుల్లబారిపోవడం ఇటువంటి సమస్యలు కనుక నేను ఎక్కువగా వీడియోలు ఎముక పుష్టికే చెప్తున్నాను. ముందు చెప్పినవి. ఇది మంచిగా మన ఎముకలు బలంగా ఉంటేనే మనం నించోవడం కానీ మనకి అంత సవ్యంగా ఉంటుంది. పాతకాలం వాడేది ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పుడు మనకు ఆరోగ్యకరమైన ఆహారం కాదు, ఖరీదైన ఆహారం తింటున్నాం. అందుకే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇది ఒక చెట్ల మీద పుట్టల మీద దొరికేదే. దీన్ని కొనుక్కునే పని కూడా కాదు. ఒక చిన్న ముక్క తెచ్చి మన ఇంట్లో వేసుకున్నామంటే ఇది చక్కగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ముందు మనం కళాయి పెట్టుకుని కళాయిలో నూనె వేసుకుంటాం. నూనె వేసుకున్న తర్వాత ఈ నల్లేరు కాడలు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగితే దురద గుణం తగ్గుతుంది. దీనికి ఔషధ గుణం ఎంత ఉందో కాస్త దురద కూడా పెడుతుంది. అందుకే దీనికి పులుపు వేసి వండుకోవాలి. ఏదైనా సరే పచ్చడి చేసుకున్నా మనం పులుసు చేసుకున్నా పులుపు తగిలితే దాని యొక్క దురద గుణం తగ్గుతుంది. ఎండబెట్టి పౌడర్గా చేసుకున్నప్పుడైతే పర్వాలేదు, దురద రాదు. ఇలా పచ్చిది వాడేటప్పుడు మాత్రం మనకు కాస్త దురద వస్తుంది. దీన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. తాడి చెట్టు మీద పెరిగే నల్లేరుని తినకూడదు. మామూలుగా వచ్చే నల్లేరు అయితే మనం వాడుకోవచ్చు. దీనికి మనం ఎంత కారం వాడతామో దాన్ని బట్టి 4 ఎండుమిరపకాయలు, కాస్త ధనియాలు. మనం ధనియాలు పొడి కొట్టుకున్నాం కనుక ధనియాలు ఇలా పొడి చేసి ఉంచుకున్నాము, అందుకని ఈ పౌడర్ని పులుసులో వేసుకోవచ్చు. ధనియాలు మనం ఇందులో వేసుకునే పని లేదు. ప్రకృతి మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇచ్చింది. ఇవన్నీ మనం ఒకప్పుడు పిచ్చి మొక్కలుగా తీసి పడేసాము. ఇవే మనకి ఇప్పుడు మంచి ఔషధం ఉన్న మొక్కలని తెలిసాక వీటిని ఉపయోగించుకుంటున్నారు. పూర్వం వాడి మధ్యలో వదిలేశారు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే అనారోగ్యాలు ఎక్కువయ్యాయో మనకి చెప్పే మహానుభావులు కూడా దొరికారు. ఇప్పుడు అద్భుతంగా ప్రతి మొక్కలో ఉన్న విలువైన పోషకాలు, దాని ఔషధ గుణాలన్నీ చెప్పేటువంటి మనకి మంచి గురువులు దొరికారు. కనుక మనం తెలుసుకుని వీటిని ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం కూడా మనకి మంచిగా ఉంటుంది.
దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ కళాయిలోని కాస్త నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. ఉల్లిపాయ లేకుండా కూడా ముద్దనే వేయించుకుని పులుసులకు కూడా పెట్టుకోవచ్చు. అలా మరీ తినలేరు అనుకుంటే కాస్త ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవచ్చు. ఉల్లిపాయ కాస్త వేగింది. ఇప్పుడు దీనిలో ఇదిగో రుబ్బి పెట్టుకున్న ముద్దను వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే దురద ఏమన్నా ఉంటుందేమో అని, ఆ దురద లేకుండా ఉండడానికి బాగా వేయించుకోవాలి. మనకి నోటికి రుచిగా ఉండేవన్నీ కూడా చాలా వరకు మనకి హాని చేసేవి. ఏదైతే అంత రుచికరంగా లేదనుకుంటామో అందులోనే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అలానే అన్నీ కాదు, కొన్ని వస్తువులు తెలుసుకుని జాగ్రత్తగా మనం వాడుకున్నామంటే ముందు తరం పిల్లలు వాళ్ళు కాస్త ఇవన్నీ వాడుకుంటే తెలుసుకుని ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా మన వంటిల్లే ఒక అద్భుతమైన ఔషధ సాధన. మన వంటలే ఔషధాలు. చక్కగా దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలా వేగింది. ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ బొత్తిగా ఈ పులుసుని తినలేమో అనుకుంటే కాస్త ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం అంతే. కొద్దిగా ధనియాల పౌడర్, ఇంత. ఇది చాలా తక్కువ పరిమాణంలో మీకు చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా చేయడం ఎందుకని కొద్దిగా చేసి చూపిస్తున్నాను. మనకు కావాలంటే ఇంకా అందుకు కొన్ని కాడలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కువగా చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువగానే మీకు చేసి చూపిస్తున్నాను. ఆహారంలోనే ఔషధం దాగి ఉంది. మన ఎముకలకి గుల్లబారిపోకుండా కాపాడేటువంటి నల్లేరు యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కాదు. రక్తంలో ఉన్న దోషాలని హరిస్తుంది ఇది. ఆఖరిలో కొద్దిగా దీంట్లో బెల్లం వేసుకుంటాం. చాలు, అయిపోయింది. ఇంతే సింపుల్గా ఒక 2-3 ఐటమ్స్తోనే మనం చేసుకునే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన వంటకం. ఈ వర్షాకాలంలోని ఒక 3-4 సార్లు చేసుకున్నారంటే చాలు. ఈ సంవత్సరం మొత్తంలో మీ రక్తంలో ఉన్నటువంటి చెడు అంతా తీసేస్తుంది. అయిపోయింది పులుసు ఇంతే. పచ్చడి చేసుకుంటే పచ్చడి మీ ఇష్టం. నేను పౌడర్ రూపంలో దీన్ని వాడుతున్నాను. నల్లేరు ఎండబెట్టుకుని దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నా. నల్లేరు పౌడర్. ఈ పౌడర్ని నేను ఒక వారం రోజులు నల్లేరు పౌడర్ కషాయం, ఒక వారం మునగాకు కషాయం, ఒక వారం పునర్నవ కషాయం ఇట్లా తాగి నా కాళ్ళ బాధలను కాస్త తగ్గించుకున్నాను. అయిపోయింది పులుసు. దీన్ని వేడివేడిగా అన్నం వండుకోండి. అన్నంలో కనీసం 2 ముద్దలు 3 ముద్దలకైనా సరే పులుసు వేసుకుని తినండి. రక్తశుద్ధితోని పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇది ఒక చిన్న వంటకం. అయిపోయింది. మనకు కాస్త పలచగా కావాలంటే ఇప్పుడు కట్టేసుకోవచ్చు స్టవ్, లేదు కాస్త చిక్కగా కావాలంటే దీన్ని కాసేపు ఉంచుకోండి. నల్లేరు కాడల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఇది ఎంత అందంగా ఉందో, ఇంత ఆరోగ్యం కూడా. ఎంత అందంగా ఉందో అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను తెలియజేసిన వివరాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ వీడియోలని తప్పకుండా చూడండి. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.